పేదోళ్ళు అంటే ఎవడు ఆటో నడిపేటోడా పేదోడు ఆటో ఎందుకు నడుపుతుండు మనకి ఏది లేకనే కదా. కాంగ్రెస్ ఆయన అట్లా అంటే మరి ఏం చేస్తామన్నా మనం ఉండి మనది మనం బయటేసుకోవద్దనే మూసుకొని ఉండవలసి ఉంటుంది. వచ్చింది ఏదో మారుతుంది అనుకున్నాం. ఎక్కడి నుంచి ప్రాపరేడా పాపం మారినారు. ఆపుతున్నారు రేవంత్ రెడ్డి జిల్లా నేను ఆల్రెడీ ఫస్ట్ నుంచి దీంట్లో కాంగ్రెసే మాది పార్టీ అయితే. కాంగ్రెస్ మనిషి నేను ఫస్ట్ నుంచి కాంగ్రెసే. ఇది నచ్చకపోతే ఇప్పుడు వచ్చింది కదా బాగుంటుంది అనుకుంటే ఇది కూడా ఇట్లే ఉంది. ఇప్పటికన్నా మారుతుందేమో బతుకోవాలనుకుంటే మారేటట్టే లేవు. కాంగ్రెస్ మీకన్నా రావాలి కానీ కార్యకర్తలు ఏడొస్తుందన్నా అక్కడ ముందరికి ఎవడు ఉన్నాడో వాడిని చూస్తున్నాడు తప్ప ఎవరిని చూసుకుంటలేదు. దాంట్లో కార్యకర్తలలో లీడర్ అని ఉంటాడు కదా, వానికి ఒక్కడికి ఏదైనా నిలబడడం కానీ మాట్లాడడం అందరితోన డిస్కషన్ చేసే రకం కాదు, ఎవరు అవ్వట్లేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రావడం కారణం మీరు కూడా కదనే కార్యకర్తలు మీరు కూడా నేను చాలా ప్రచారం చేసినప్పుడు మరి ఘోరంగా చేసినా కానీ ఏం లాభం, ఏం లాభం లేదు. లాభం అయితే లేదు. అంత బొక్కనే తప్ప అప్పట్లో నేను ఏం బాగలేను. 1,50,000 అప్పు చేసుకొని కూర్చుంటాను. వెళ్ళాక ఈఎంఐ కట్టుకోనికి వెళ్ళాక 1,50,000 అయింది ఇప్పటికీ అప్పు. అన్నయ్య కొన్నైనా చేయాలి, పేదలకు ఉపయోగపడే పనులు చేయను. వాళ్ళకి వీళ్ళకు వాళ్ళ కాంట్రాక్ట్లకు వాళ్ళకి పెద్దోళ్ళకి ఉపయోగపడదు కాదు, ప్రజలకు పేదలకు ఏమి ఉపయోగపడతాయి అవి కరెక్ట్ చేయి. ఆ అడవులకు కానీ స్కీమ్ పెట్టినాడు 2,500 ఇస్తా అన్నాడు. 2 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి ఎందుకు ఇస్తలేడు? మరి గెలిచేదాకానే గుర్తున్నాం, గెలిచినాక గుర్తులేము.